వెల్కమ్ యాస్ ఫ్రెండ్స్. సో రీసెంట్గా మనకి బడ్జెట్ పాస్ అయింది కాబట్టి నిర్భయ ఫండ్కి సంబంధించినటువంటి న్యూస్ ఉంది. ఓకే, సో నిర్భయ ఫండ్ అనేది దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు నిర్భయ ఫండ్ని తీసుకురావడం జరిగింది అని అంటే 2013లో. సో 2013లో నిర్భయ ఫండ్ని తీసుకొచ్చినారు. 2012లో జరిగినటువంటి గ్యాంగ్ రేప్ ఘటన అది ఢిల్లీలో జరిగింది. అది సామూహిక గ్యాంగ్ రేప్. బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ఒక మెడికల్ విద్యార్థిని పైన బస్సులో ఉన్నటువంటి వ్యక్తులు అంటే డ్రైవర్తో సహా కలిసి సామూహికంగా తనని గ్యాంగ్ రేప్ చేసినారు. సో దాని తర్వాత మహిళల యొక్క భద్రత కోసం నిర్భయ యాక్ట్ 2013 నిర్భయ యాక్ట్ని తీసుకొచ్చినారు. అండ్ ఆ యాక్ట్తో పాటు ఒక నిధి ఫండ్ని కూడా తీసుకొచ్చినారు. సో ఈ ఫండ్లో ఉన్నటువంటి డబ్బులు మహిళల యొక్క సెక్యూరిటీ కోసం, మహిళల యొక్క సేఫ్టీ కోసం వాడాలన్నమాట. ఓకే, సో ఈ ఫండ్ యొక్క ప్రకృతి అంటే దీని యొక్క నేచర్ ఏంటి, ఒక ముఖ్యమైన లక్షణం అంటే ఇది నాన్ ల్యాప్సబుల్ ఫండ్. అంటే నోట్ చేయండి ఇక్కడ ల్యాప్స్ అనేటువంటి కాన్సెప్ట్ని. సపోజ్ మనకి ఎవ్రీ ఇయర్ మీకు పార్లమెంట్లో బడ్జెట్ పాస్ అవుతుంది అండ్ సపోజ్ ప్రతి మినిస్ట్రీకి లేదా కలెక్టివ్గా కార్యనిర్వాహక వర్గం వాళ్ళు పనిచేయడానికి 10 crores పార్లమెంట్ ఇస్తుంది అని అనుకుందాం. ఓకే, సో పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ఇస్తుంది 10 crores రూపీస్. ఓకే, బడ్జెట్లో. సో ఎన్ని రోజులకి వ్యాలిడ్ ఉంటుంది ఈ బడ్జెట్ అని అంటే 1 ఫినాన్షియల్ ఇయర్, ఒక ఆర్థిక సంవత్సరం వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో వీళ్ళు రిక్వెస్ట్ పెడతారు ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పార్లమెంట్కి. ఒకవేళ మనం స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే లోక్సభకి. సో ఎగ్జిక్యూటివ్ వాళ్ళు గ్రాంట్స్ కోసం డిమాండ్ చేస్తారు పార్లమెంట్ని. అండ్ ఆ పార్లమెంట్ వాళ్ళు ఏ పర్పస్కి అయితే డిమాండ్ చేసినారో ఆ పర్పస్కి డబ్బుల్ని ఇస్తుందన్నమాట. సో వాళ్ళు ఆ 1 year లోపు ఖర్చు చేయాలి లేదా ఆ 1 year లోపు ఆ నిధులని వాడుకోవాలి. ఓకే, సో మిగిలిన నిధులు ఏవైతే ఉంటాయో ఆ నిధులన్నీ కూడా తిరిగి పార్లమెంట్కి వెళ్ళిపోతాయి. అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలోకి తిరిగి జమ అయిపోతాయి. అంటే ఎగ్జిక్యూటివ్ వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు మళ్ళీ పార్లమెంట్కి వెళ్ళిపోతాయి. సో మళ్ళీ వాళ్ళు కొత్తగా బడ్జెట్ని ప్రవేశపెట్టినప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు డిమాండ్ ఫర్ గ్రాంట్ చేస్తారు అండ్ మళ్ళీ పార్లమెంట్ ఆమోదం చేస్తుంది. సో ఇది ఒక సైకిల్ అన్నమాట. ఓకే, సో పార్లమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇది పార్లమెంట్ అంటే లెజిస్లేచర్. సో లెజిస్లేచర్ మరియు ఎగ్జిక్యూటివ్ మధ్యన ఇది ఒక సైకిల్ అన్నమాట. ఇక్కడ నుంచి డబ్బులు ఇక్కడికి వెళ్తాయి, మిగిలిన డబ్బులు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాయి, మళ్ళీ మిగిలినవి ఇక్కడికి వచ్చేస్తాయి. సో ఈ కాన్సెప్ట్ని మనము ల్యాప్స్ అని అంటాం అన్నమాట. కానీ ఈ నిర్భయ ఫండ్లోకి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి ల్యాప్స్ అవ్వవు. అంటే మళ్ళీ పార్లమెంట్కి ఆ నిధులు వెళ్ళవు, అవి ఆ ఫండ్లోనే జాగ్రత్తగా భద్రంగా ఉంటవి. సో దాదాపు 2023-24 సంవత్సరం వరకు 7,212 కోట్ల రూపాయలని దీంట్లో ఉంచడం జరిగింది. సో ఇప్పటి వరకు సో దాంట్లో దాదాపు 5,000 కోట్లు ఖర్చు చేసినారు, అంటే 76% ఖర్చు చేసినారు. సో రిమైనింగ్ అరౌండ్ 221 crores వరకు అట్లనే ఉన్నాయన్నమాట. నాట్ 221, 2,221 అరౌండ్ 2,000. సో అరౌండ్ 2,000 కోట్లు ఇంకా ఆ నిర్భయ నిధిలో ఉన్నవి. సో ఈ ఫ్యాక్ట్స్ ఏం అక్కర్లేదు గుర్తుపెట్టుకోవడానికి. కాకపోతే ద కాన్సెప్ట్ ఈస్ ఇంపార్టెంట్. నిర్భయ ఫండ్ అనేది నాన్ ల్యాప్సబుల్. సో ఒకటి 2013లో దీని యొక్క ఏర్పాటు జరిగింది. ఇది నాన్ ల్యాప్సబుల్ ఫండ్. ఓకే, సో ఇది దేనికోసం అని అంటే మహిళల యొక్క భద్రత కోసం, భద్రతా కార్యకలాపాల కోసం. ప్రారంభించినప్పుడు దీని యొక్క ప్రారంభ సామర్థ్యం కార్పస్ ఎంత అంటే 1,000 కోట్లు. సో 1,000 కోట్లతోటి ప్రారంభించినారు. సో ఇప్పటి వరకు ఎంత జమ చేసినారు దీంట్లో అంటే 7,000 కోట్లు. సో దాంట్లో నుంచి ఖర్చు చేసింది ఎంత అంటే 5,000 కోట్లు ఖర్చు చేసింది. అయితే దీన్ని ఎవరు నిర్వహిస్తున్నారు అంటే
ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అఫైర్స్. ఓకే, సో ఆర్థిక వ్యవహారాల విభాగం వాళ్ళు దీన్ని మేనేజ్ చేస్తున్నారు, నియంత్రిస్తున్నారు. సో నోడల్ మంత్రిత్వ శాఖ ఎవరు అనంటే, నోడల్ మంత్రిత్వ శాఖ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో ఈ మంత్రిత్వ శాఖ అంచనాలు వేస్తుంది, సిఫారసులు ఇస్తుంది, ఎంత డబ్బుల్ని దాంట్లో నుంచి తీయాలి అనేది చెప్తుంది. సపోజ్ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక 1000 crores కావాలి ఒక పర్టికులర్ స్కీమ్ని అమలు చేయడానికి అని ప్రతిపాదన చేస్తే, అప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల విభాగం ఏదైతే ఉందో అప్పుడు దాన్ని రిలీజ్ చేస్తుంది. సో ఈ ఫండ్ని మేనేజ్ చేస్తున్నది ఎవరు అనంటే ఫినాన్స్ మినిస్ట్రీ అండ్ దాంట్లో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల విభాగం. సో ఈ ఫండ్కి నోడల్ మినిస్ట్రీ ఎవరు అనంటే మేనేజింగ్ మినిస్ట్రీ లేదా నిర్వాహక మంత్రిత్వ శాఖ అంటే ఆర్థిక మంత్రిత్వ శాఖ. నోడల్ లేదా ప్రముఖమైన మంత్రిత్వ శాఖ ఏది అనంటే అది మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఓకే, సో ఈ విధంగా ఇది సిఫారసులను ఇస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు జరిగినటువంటి కీలక ప్రోగ్రాంలు, ప్రాజెక్టులు, ఒకటి సఖీ కేంద్రాల ఏర్పాటు. ఈ సఖీ కేంద్రాలు ఎవరైతే మహిళలు హింసకి గురి అయినారో వాళ్ళకి మద్దతుని ఇస్తాయి. సో రేపు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో ఇస్తారు. సఖీ కేంద్రాలు ఏం చేస్తాయి అంటే హింసకి గురి అయినటువంటి మహిళలకి మద్దతును అందిస్తాయి. ఓకే, సఖీ కేంద్రాలు హింసకి గురి అయినటువంటి మహిళలకి మద్దతును అందిస్తాయి. ఎటువంటి మద్దతులు అంటే వైద్య, పోలీస్, న్యాయ, కౌన్సిలింగ్, ఇటువంటి మద్దతులు. సో రెండవ ప్రోగ్రామ్ సేఫ్ సిటీ ప్రాజెక్ట్. సో మహిళల భద్రతను మెరుగుపరచడం కోసం సేఫ్ సిటీ అంటే సిటీని సేఫ్గా మార్చడం, అందుకు మౌలిక సదుపాయాల అభివృద్ధి కావచ్చు, పోలీస్ వ్యవస్థను బందోబస్తు చేయడం కావచ్చు, CCTV నిఘాని పెంచడం కావచ్చు. తర్వాత మూడో ప్రోగ్రామ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్, ERSS. ఓకే, అత్యవసర పరిస్థితుల్లో రెస్పాండ్ అవ్వడానికి ఈ మూడో ప్రోగ్రామ్. సో సింగిల్ ఎమర్జెన్సీ నెంబర్ 112. సో ఈ 112 అనేది అన్ని రకాల అత్యవసర పరిస్థితుల కోసం ఇదొక పాన్ ఇండియా సింగిల్ ఎమర్జెన్సీ నంబర్, అంటే ఇది ఆల్ ఇండియా నంబర్ అన్నమాట. సో దీంట్లో మనం 112కి డయల్ చేస్తే అన్ని రకాల అత్యవసర పరిస్థితులకు సంబంధించిన సహాయం మనకు లభిస్తుంది. సో దాంతోపాటు మహిళల భద్రతకి కూడా సహాయం, రెస్పాన్స్ అనేది మనకి దీని నుంచి లభిస్తుంది. ఓకే, సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినవి మీరు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఈ నంబర్ 112 ఆల్ ఇండియా నంబర్, అది పాన్ ఇండియా అంటే ఆల్ ఇండియా అని అర్థం. సో అన్ని రాష్ట్రాల నుంచి మనం దీన్ని ఉపయోగించవచ్చు. దాని తర్వాత సఖీ కేంద్రాలు మహిళలకి సమగ్రమైనటువంటి మద్దతు. ఇక్కడ సమగ్ర అనే వర్డ్ చూడండి. సమగ్ర అంటే అన్ని రకాలుగా, వైద్యం కావచ్చు, పోలీస్ కావచ్చు, న్యాయం అండ్ కౌన్సిలింగ్, సలహాలు ఇవ్వటం, అటువంటి మొత్తం కూడా జరుగుతుంది. సో దాంతోపాటు నోడల్ మినిస్ట్రీ వచ్చేసి మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అండ్ మేనేజింగ్ మినిస్ట్రీ వచ్చేసి ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవహారాల విభాగం అనేది దీన్ని మేనేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దీన్ని ప్రారంభించింది 2013లో. ప్రారంభ కార్పస్ 1000 crores. ఇది మహిళల భద్రత మరియు భద్రతా కార్యక్రమాలను పెంపొందించడానికి ఉపయోగం. ఇది నాన్ ల్యాప్సబుల్ ఫండ్, అంటే ఇది ల్యాప్స్ అవ్వదు. సో ఈ ఫండ్లో జమ చేసినటువంటి డబ్బులు మొత్తం కూడా దీంట్లోనే ఉంటాయి అని నోట్ చేయాలి. ఓకే, సో ఇది ఒకటి అనమాట. సో ప్రతి ఒక్క పాయింట్ని మీరు MCQ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు అని అంటే, ఎప్పుడు ఏర్పాటు చేసినారు 2013లో. సో ఇది నాన్ ల్యాప్సబులా కాదా స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్ అడిగితే, తర్వాత ఎప్పుడు ప్రారంభించినారు అనేది మీకు అర్థమైంది. తర్వాత దీని ప్రారంభ కార్పస్ ఎంత, దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి, సో ఈ ఫండ్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి, దాని తర్వాత దీన్ని మేనేజ్ చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖ ఎవరు, ఆ మంత్రిత్వ శాఖలో ఏ విభాగం మేనేజ్ చేస్తుంది,
ఏ మహిళా మంత్రిత్వ శాఖ అంటే మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ దీనికి నోడల్ మినిస్ట్రీ. తర్వాత సఖీ కేంద్రాలు ఏం చేస్తవి అంటే సఖీ కేంద్రాల యొక్క ఉద్దేశం ఏమిటి. తర్వాత ఎమర్జెన్సీ నంబర్కి సంబంధించి ఇది ఈ విధంగా మొత్తం ఇవి 9 పాయింట్స్ బ్రాడ్గా వచ్చినాయి అన్నమాట. సో ఇది ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు ఒక పొటెన్షియల్ ఎంసీక్యూ లాగా అనుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత పోక్సో చట్టం ఉంది న్యూస్లో, రెండో న్యూస్ ఆర్టికల్ పోక్సో చట్టం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక పాఠశాల విద్యార్థిని మరియు ఒక 27 ఏళ్ల వ్యక్తి, సో 27 ఏళ్ల వ్యక్తి మరియు స్కూల్ గోయింగ్ గర్ల్, సో వీళ్ళిద్దరి మధ్యన సంబంధించింది ఈ పోక్సో చట్టం. ఓకే, సో పోక్సో చట్టం కింద చైల్డ్ అని అంటే ఎవరు 18 సంవత్సరాలకి కింద ఉన్నటువంటి వాళ్ళు చైల్డ్ అన్నమాట. ఓకే, 18 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళందరూ కూడా చిల్డ్రన్. సో ఇప్పుడు స్కూల్ గోయింగ్ గర్ల్ అని అంటే స్కూల్కి వెళ్తున్న అమ్మాయి అరౌండ్ 15, 16, 17, 18కి తక్కువనే ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో. కాబట్టి ఏం జరిగిందంటే ఆ అమ్మాయి మీద ఇతను సెక్షువల్ అసాల్ట్ అంటే సెక్షువల్గా అమ్మాయితోటి మిస్బిహేవ్ చేయటం వల్ల ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. దాని తర్వాత తనకి బేబీ కూడా పుట్టింది. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క పేరెంట్స్ ఏం చేసినారు, కేసు పెట్టినారు పోక్సో కింద. ఓకే, కర్ణాటకలో కేసు పెడితే కర్ణాటక హైకోర్టు ఈ కేసుని కొట్టేసింది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి బేబీ కూడా పుట్టింది. సో ఇప్పుడు అమ్మాయికి కూడా కేర్ అవసరం, యాజ్ వెల్ యాజ్ తనకి పుట్టినటువంటి బేబీకి కూడా కేర్ అవసరం. ఎవరు తీసుకుంటారు, ఇప్పుడు ఈ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఈ 23 years ఓల్డ్ వ్యక్తి అతనే తీసుకోవాలి. సో కాబట్టి హైకోర్టు ఏం చెప్పింది అని అంటే ఇప్పుడు ఈ అమ్మాయి యొక్క బాధ్యత, ఈ బేబీ యొక్క బాధ్యత. బికాస్ ఇప్పుడు నా వాళ్ళు ఈవెన్ దో ద గర్ల్ ఈజ్ మైనర్, అమ్మాయి స్టిల్ మైనర్. సో మైనర్ అయినప్పటికీ కూడా నౌ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ ఫ్యామిలీ సిస్టమ్. సో ఈ అక్యూజ్డ్ అండ్ విక్టిమ్, ఈ అమ్మాయి బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఈమె మరియు ఈ నిందితుడు ఇద్దరు మరియు వాళ్ళకి పుట్టినటువంటి సంతానం ముగ్గురు మీరు ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు మీరు జీవితాన్ని లీడ్ చేయాలి, దట్స్ ఆల్. సో షీఈ్ యువర్ వైఫ్ నౌ. ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, వాళ్ళు మ్యారేజ్ కూడా చేసుకున్నారు. ఓకే, సో మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి కోర్టు కూడా ఇప్పుడైతే కొట్టేసింది ఈ కేసుని. ఒకవేళ ఈ 23 years ఓల్డ్ ఆ అమ్మాయిని వదిలేసిన, ఆ బేబీని వదిలేసిన, మళ్ళీ ఈ కేసు అనేది పునరుద్ధరించబడుతుంది. అంటే అప్పుడు ఈయనకి వ్యతిరేకంగా ట్రయల్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ప్రాసిక్యూషన్ అనేది అప్పుడు జరుగుతుంది అని చెప్పేసి కోర్టు వదిలేసింది అనమాట. సో ఇక్కడ మీరు ఒకటి గమనించవచ్చు, జరిగింది మిస్టేకే. చట్టం ప్రకారం ఇప్పుడు ఈ 23 years ఓల్డ్ వ్యక్తికి శిక్ష పడాలి యాక్చువల్గా. బట్ ఇప్పుడు ఈయనని జైల్లో వేసి 20 years ఆర్ 10 years ఆర్ లైఫ్ టైం జైల్లో పెట్టేస్తే మళ్ళీ ఇప్పుడు పుట్టిన బాబు లేదా పుట్టిన బేబీ యొక్క పరిస్థితి, లేకపోతే అమ్మాయి పరిస్థితి కదా. సో అందుకని చెప్పేసి ఈ కోర్టు ఈ విధంగా తీర్పు చెప్పడం జరిగింది. ఓకే, ఇది అర్థం చేసుకోవడానికి మాత్రమే, ఇది పొటెన్షియల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం పనికిరాదు. సో ఇప్పుడు పోక్సో చట్టంకి సంబంధించి కొన్ని పాయింట్స్ చూస్తే, భారతదేశం అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క కన్వెన్షన్, బాలల హక్కులపై కన్వెన్షన్ 1992ని ఆమోదించింది. 1992ని ఆమోదించింది అనమాట. ఒక పాయింట్, ఫస్ట్ పాయింట్. సరే, ఒకసారి ఈ 2013 నిర్భయ ఫండ్ మీరు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 తోటి గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత లోకాయుక్త యాక్ట్ 2013 తోటి గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా ఏమైనా ఉంటే కూడా మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఓకే, సో ఈ విధంగా. దాని తర్వాత ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతున్నారు కాబట్టి చట్టాలు గుర్తుపెట్టుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 1992లో మీరు దేనితో గుర్తుపెట్టుకోవచ్చు, 73 మరియు 74 రాజ్యాంగ సవరణలతోటి గుర్తుపెట్టుకోవచ్చు. అవి 1992లోనే జరిగినాయి అన్నమాట. సో ఈ 1992లో జరిగినటువంటి కన్వెన్షన్ని భారతదేశం ఆమోదించింది కాబట్టి ఇప్పుడు ఈ బాలల హక్కుల యొక్క పరిరక్షణ కోసము భారతదేశంలో ఒక చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ చట్టాన్ని భారతదేశం అనేది
2012లో తీసుకురావడం జరిగింది. సో దాన్ని ఏమన్నారు అంటే లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ, లైంగిక నేరాల నుండి పిల్లలకు రక్షణ అని చెప్పినారు. సో దీంట్లో పిల్లలు అంటే ఎవరు? మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏమనుకుంటామనంటే లైంగిక నేరాలు అనగానే బాయ్స్ వెళ్ళి గర్ల్స్ మీద, లేకపోతే మేల్ వెళ్ళి ఫీమేల్ మీద చేయటం అని మాత్రమే అనుకుంటాం, కానీ అది కాదనమాట. ఈ చట్టంలో పిల్లలు అనే డెఫినేషన్ లింగ తటస్థంగా ఉంది. అంటే గర్ల్స్ వెళ్ళి బాయ్స్ మీద చేసిన, బాయ్స్ వెళ్ళి గర్ల్స్ మీద చేసిన, మేల్ వెళ్ళి ఫీమేల్ మీద చేసిన, ఫీమేల్ వచ్చి మేల్ మీద చేసిన, అది ఇదనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 15 years బాయ్ ఉన్నాడు, ఒక 35 years విమెన్ ఉంది. సో ఆ విమెన్కి ఈ బాయ్ మీద సమ్ కైండ్ ఆఫ్ ఇది, సో ఈ బాయ్ని ఎక్స్ప్లాయ్ చేయడానికి ట్రై చేస్తే ఆ ఉమెన్కి సమానంగా శిక్ష పడుతుంది. లేదా 25 years మేల్ ఉన్నారు, 16 years 17 years ఫీమేల్ ఉన్నారు. సో అటువంటి వాళ్ళ మీద వీళ్ళు ఏమైనా సెక్షువల్గా లేదా అసభ్యకరంగా తాకటము అటువంటివి చేసినా కూడా సేమ్. అంటే ఇది లింగ తటస్థమైనటువంటి చట్టం అన్నమాట. ఎవరైతే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉన్నారో సో వాళ్ళని ఈ చట్టం పిల్లలు అని అంటుంది. సో వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైనా లైంగిక వేధింపు చేసినా, ఎటువంటి వేధింపు చేసినా కూడా ఈ చట్ట ప్రకారము శిక్ష అర్హులు. ఇంకొకటి ఈ చట్టం యొక్క ఫీచర్, ఒకవేళ నేరాన్ని నివేదించకపోవటం వల్ల కూడా సంబంధించినటువంటి వ్యక్తి శిక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే, సపోజ్ ఒక అమ్మాయి 16 years old గర్ల్ హాస్టల్లో ఉంటుంది. సో ఎవరో తనని మ్యానిపులేట్ చేసినారు. సో ఇది హాస్టల్ యొక్క వార్డెన్ డ్యూటీ, అది ప్రైవేట్ హాస్టల్ అయినా గవర్నమెంట్ హాస్టల్ అయినా. సో అటువంటి అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి కంప్లైంట్ చేయాలి. ఒకవేళ కంప్లైంట్ చేయకపోతే ఇక్కడ వార్డెన్ కూడా ప్రాసిక్యూషన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట, శిక్షని అనుభవించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇంకొకటి సమయ పరిమితి లేకపోవడం. ఇప్పుడు మనకు కొన్ని చట్టాలు ఉంటవి, అటువంటి నేరాలను మనము విదిన్ ద టైం లిమిట్ నివేదించాలి. సో దీనికి సమయ పరిమితి అనేది లేదు, ఇంకొక ఫీచర్ అన్నమాట. తర్వాత బాధితుల యొక్క గోప్యత. ఇప్పుడు ఈ 16 years పాప ఉంది, సో తనకి అగేన్స్ట్గా అన్యాయం జరిగింది కాబట్టి తన యొక్క డీటెయిల్స్ని ఎక్కడ కూడా బహిర్గతం చేయరు. ఎందుకంటే సొసైటీలో ఒక రకమైనటువంటి స్టిగ్మా ఉంటుంది. అటువంటి స్టిగ్మా వాళ్ళకి మెంటల్ ప్రెషర్ని, సైకలాజికల్ డిసార్డర్స్ని ఇస్తుంది. కాబట్టి గోప్యత అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఇందులో చైల్డ్ అంటే ఎవరు అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి పిల్లలు. అయితే ఎప్పుడైతే కంప్లైంట్ చేస్తారో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన వెంటనే విదిన్ 2 months 2 నెలల లోపు దర్యాప్తు అనేది పూర్తి కావాలి. దర్యాప్తు అనేది పూర్తి కావాలి. అండ్ 6 నెలల లోపు 6 months విచారణ అనేది పూర్తి కావాలి. ఓకే, దర్యాప్తు అంటే డీటెయిల్స్ అన్ని తెలుసుకోవటము, విచారణ అంటే ఇది కోర్టులో జరిగేటువంటి ప్రాసెస్. సో ఇది పోలీసుల యొక్క ఆధీనంలో, లేకపోతే ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అపాయింట్ చేయబడతారో వాళ్ళ ఆధీనంలో జరగాల్సింది. ట్రయల్ అనేది కోర్టులో జరగాల్సింది, అది విచారణ అనమాట. సో జడ్జ్ ముందు జరిగేటువంటి క్వశ్చనింగ్ అండ్ ఆన్సరింగ్, సబ్మిషన్ ఆఫ్ ద ఎవిడెన్సెస్, అదంతా కూడా విచారణలోకి వస్తుంది. ఓకే, సో ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసిన కాడ నుంచి 2 నెలల్లోపు దర్యాప్తు పూర్తవ్వాలి, 6 నెలల్లోపు విచారణ అనేది పూర్తి అవ్వాలి. సో లైంగిక వేధింపులు సాధారణంగా ఉన్నవి, కానీ ఇది తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది కొన్ని సందర్భాలలో. ఎప్పుడు అనంటే ఒకవేళ లైంగిక వేధింపుకు గురి అయినటువంటి పిల్లలు అనారోగ్యంతో ఉంటే, లేదా ఎవరైనా సాయుధ దళాలకు సంబంధించిన వ్యక్తి ఆ తప్పు చేస్తే, లేదా ప్రభుత్వ సేవకుడు ఆ తప్పు చేస్తే, లేదా ఆధీనంలో ఉన్నటువంటి వ్యక్తి అటువంటి తప్పు చేస్తే. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది పిల్లలకి మనం చుట్టాల ఇంట్లో కూడా వదిలేస్తాం, అటువంటిప్పుడు ఆ చుట్టాలు ఇటువంటి మిస్టేక్స్ చేసినా కూడా సో అది తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకు అనంటే బాధ్యత తీసుకోవాల్సినటువంటి వ్యక్తి అటువంటి తప్పు చేయడం అనేది తీవ్రంగా పరిగణించడం జరుగుతుందన్నమాట. సో వ్యక్తి లేదా ఆసుపత్రికి సంబంధించినటువంటి సిబ్బంది. ఓకే, సో హాస్పిటల్స్లో పిల్లల్ని ఆరోగ్యం కోసం తీసుకెళ్తాము, బట్ ఇఫ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ఎవరైనా ఇటువంటి పిల్లల మీద ఇటువంటి దుర్వినియోగం చేస్తే అప్పుడు అది తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది.
ఓకే, సో ఇటువంటి తీవ్రమైనటువంటి చర్యలకు 10 సంవత్సరాలకు తగ్గకుండా కఠిన కారాగారమైనటువంటి శిక్ష విధించడం జరుగుతుంది. 10 ఏళ్ళు తగ్గకుండా అంటే 12 అయినా విధించవచ్చు, 15 అయినా విధించవచ్చు, దాంతోపాటు జీవిత ఖైదు కూడా విధించవచ్చు. సో ఈ తీవ్రమైన లైంగిక వేధింపులకు సో ఇంకా దీంట్లో చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అని చెప్పేసి, సో పెనిట్రేటివ్ అంటే ఆ సెక్షువల్ ఆర్గాన్స్ తోటి డైరెక్ట్ కాంటాక్ట్, సో టచ్ చేయటము, తర్వాత దుస్తులను తాకటము, ఓకే, తర్వాత ఫిజికల్గా టచ్ చేయటము, ఇవి మాత్రమే కాకుండా ఇంకా దీంట్లో క్లియర్ డెఫినేషన్స్ ఉన్నాయన్నమాట. సో పెనిట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్స్ అని చెప్పేసి అంటే డైరెక్ట్గా లైంగిక అవయవాలతోటి సంపర్కం అని చెప్పేసి చెప్పినారు. సో ఈ విధమైనటువంటి ఎవరైతే చేస్తారో వాళ్ళకి 10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష జీవిత ఖైదు కూడా విధించడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దీంట్లో మనకి హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుంది. ఆర్టికల్ 23 దీన్ని ప్రొహిబిట్ చేస్తుంది. సో ఎవరైనా లైంగిక ప్రయోజనాల కోసం అక్రమ రవాణా పిల్లల్ని చేస్తే వాళ్ళు కూడా శిక్షకి అర్హులు. తప్పుడు ఫిర్యాదులు చేసినా కూడా శిక్ష పడుతుంది. ఓకే, ఎవరైనా తప్పుడు ఫిర్యాదులు చేసినా కూడా శిక్ష అనేది పడుతుంది. 2019లో ఒక సవరణ చేసినారు. ఆ సవరణ ప్రకారము ఈ చట్టం ప్రకారం కనీస శిక్ష 7 సంవత్సరాలు ఉండే, సో దాన్ని 10 సంవత్సరాలకు పెంచడం జరిగిందనమాట. సో ఇదేంటి, ఇది నార్మల్ కేసెస్లో. ఎవరైనా 16 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలపై లైంగిక దాడి చేస్తే అది 20 ఏళ్ల నుంచి జీవిత ఖైదు వరకు శిక్ష పడటం జరుగుతుంది. సో ఇక్కడ మీకు 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలకు పెంచినారు. మరియు 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఎవరైనా లైంగిక వేధింపులు పాల్పడితే 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు అనేది కనిపిస్తుంది. దీంతో పాటు మూడోది 10 సంవత్సరాలకు తగ్గకుండా కఠిన కారాగార శిక్ష అనేది మీకు కనిపిస్తుంది. ఈ మూడింటి యొక్క డిఫరెన్స్ ఏంటి అని అంటే ఇది తీవ్రమైన లైంగిక వేధింపుకి ఈ శిక్ష పడుతుంది అన్నమాట. కఠిన కారాగార శిక్ష 10 సంవత్సరాలతో పాటు జీవిత ఖైదు కూడా విధించవచ్చు. తర్వాత ఇవి లైంగిక వేధింపులు అన్నమాట. సో లైంగిక వేధింపుల కనీస శిక్ష 10 సంవత్సరాలకు పెంచినారు. మరియు ఎవరైతే 16 సంవత్సరాల లోపున్న పిల్లలపై లైంగిక దాడి చేస్తారో సో అటువంటి వాళ్ళపై 20 సంవత్సరాల నుంచి జీవిత ఖైదు వరకు కూడా శిక్ష విధించడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు: ఒకటి, 1992లో బాలల హక్కుల కన్వెన్షన్. చైల్డ్ అని అంటే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత బాధితుల గోప్యత ఉంటుంది, నేరాన్ని నివేదించకపోవడం కూడా తప్పుగా చేయబడుతుంది. 2 నెలలు మరియు 6 నెలలు. అండ్ అది ఎప్పుడు తీవ్రమైన లైంగిక వేధింపుగా పరిగణించబడుతుంది. తర్వాత తీవ్రమైన చొరబాటు లైంగిక వేధింపుకి 10 సంవత్సరాలకు తగ్గకుండా శిక్ష విధించడం. అండ్ 2019లో తెచ్చినటువంటి సవరణ, సో వీటిని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇవి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. దాని తర్వాత పింగళి వెంకయ్య గారి గురించి ఉంది. సో పింగళి వెంకయ్య గురించి ఆగస్టు 2న ఆయన జన్మించినారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్లో జన్మించినారు. ఇతన్ని జెండా వెంకయ్య అని కూడా అంటారు, అంటే జెండా, ఫ్లాగ్. ఎందుకు ఇతని ఫ్లాగ్ వెంకయ్య అంటున్నారు అని అంటే ఇతను ఫ్లాగ్ని డిజైన్ చేసినాడు కాబట్టి. సో ప్రస్తుతం మనకున్నటువంటి త్రివర్ణ పతాకం ఏదైతే ఉందో సో అతను డిజైన్ చేసిన దానికి అనుగుణంగా మనము ఈరోజు చూడవచ్చు అన్నమాట. ఓకే, సో మహాత్మా గాంధీ ఏం చేసినాడు అంటే ఆయన మహాత్మా గాంధీని 1921లో కలిసినాడు. అప్పుడు మహాత్మా గాంధీ ఆయనకి సలహా ఇచ్చినారు ఒక కొత్త జెండాని రూపొందించమని. సో అప్పుడు ఆయన ఒక డిజైన్ని ప్రారంభించినాడు. కుంకుమ పువ్వు రంగు, సాఫ్రాన్ మరియు ఆకుపచ్చ రంగులతోటి డిజైన్ చేసినాడు. సో అతని యొక్క యాక్చువల్లీ అది కుంకుమ పువ్వు రంగు కూడా కాదు, అది రెడ్.
రెడ్ అండ్ గ్రీన్ తోటి ఈయన డిజైన్ చేసినాడు అనమాట, ప్రారంభమైనటువంటి డిజైన్. అయితే ఈ గ్రీన్ అండ్ రెడ్ కి మధ్యన వైట్ కూడా వచ్చింది, దానికి సలహా ఇచ్చింది లాలా హన్స్ రాజ్ సోంధి. ఓకే, లాలా హన్స్ రాజ్ సోంధి. సో ఇప్పుడు ఈ రెడ్, గ్రీన్ అండ్ వైట్ ఈ మూడిటి కలయిక ఎవరెవరు నిర్మించినారు అని మనం చెప్పవచ్చు అని అంటే, ఒకటి వెంకయ్య మరియు లాలా హన్స్రాజ్ సోంధి ఇద్దరు కలిసి దీన్ని తయారు చేసినారు అని మనము చెప్పవచ్చు. సో 1931లో వెంకయ్య తయారు చేసినటువంటి ఈ ఫ్లాగ్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది అధికారికంగా ఆమోదం చేయటం జరిగింది. ఓకే, సో మొట్టమొదటిసారిగా తొలి జాతీయ జెండాను 1906లో ఎగరవేసినారు. ఓకే, పార్సీ బగాన్ స్క్వేర్లో, అది కోల్కతాలో. 1907లో జర్మనీలో మేడం బికాజీ కామా జెండా ఎగరవేయడం జరిగింది. 1917 హోమ్ రూల్ ఉద్యమం టైంలో అనీ బెసెంట్ మరియు లోక్మాన్య తిలక్ వీళ్ళు జెండాని ఎగురవేసినారు. అండ్ 1931లో ఈ త్రివర్ణ పతాకం అనేది ఆమోదించబడింది. ఇక్కడ ఎరుపు స్థానంలో కుంకుమ పువ్వు రంగుని తీసుకురావటము జరిగింది అనమాట. దీంట్లో కుంకుమ పువ్వు రంగు మరియు తెలుపు, ఆకుపచ్చ మూడు రంగులు ఉన్నవి. బలం మరియు ధైర్యానికి కుంకుమ పువ్వు రంగు సింబాలిజం చూపిస్తుంది. తెలుపు శాంతి మరియు సత్యాన్ని చూపిస్తుంది. ఆకుపచ్చ అనేది వృద్ధి మరియు శుభం. ఇది ఫర్టిలిటీ అని అంటే ఉత్పాదనను చూపిస్తుంది. ఇది ట్రాన్స్లేషన్ కాబట్టి సంతానోత్పత్తి అని తప్పుగా చూపిస్తుంది. సో ఉత్పాదనకి ఇది ఆకుపచ్చ రంగు కారణం. ఎందుకనంటే ప్లాంట్స్ అండ్ మనం వేసేటువంటి పంటలు అవన్నీ ఆకుపచ్చ రంగులో ఉంటాయి కాబట్టి అది ఉత్పాదనను చూపిస్తుంది అనమాట. అయితే ప్రారంభంలో పింగళి వెంకయ్య గారు తయారు చేసినప్పుడు ఏ రంగులో మధ్యలో స్పిన్నింగ్ వీల్ ఉందన్నమాట. ఆ స్పిన్నింగ్ వీల్ని అశోక చక్రంతో పాటు కలిపినారు. ఓకే, ఎప్పుడు 1931లో చిన్న చిన్న మార్పులు చేసి అడాప్ట్ చేసుకున్నారు. ఆ చేసిన మార్పుల్లో ఒకటి రెడ్ కలర్ ప్లేస్లో సాఫ్రాన్ మరియు నేవీ బ్లూ కలర్లో స్పిన్నింగ్ వీల్ స్థానంలో అశోక చక్రాన్ని తీసుకున్నారనమాట. ఓకే, నేవీ బ్లూ తోటి అశోక చక్రాన్ని తీసుకోవడం జరిగింది. సో అది అప్పటికి. మరి రాజ్యాంగ పరిషత్ టైంలో 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 1947 జూలై 22 నాడు జాతీయ జెండాని ఆమోదించినారు. ఎందుకు 1947 ఆగస్ట్ 15 నాడు ఎగరవేయాలి కదా, సో అందుకని చెప్పేసి ఒక నెల ముందే జూలై 22 నాడు దీన్ని ఆమోదించడము జరిగిందనమాట. సో దాంట్లో నేవీ బ్లూ యొక్క రంగులో అశోక చక్రంని అడాప్ట్ చేసుకున్నారు ఈ త్రివర్ణంలో. సో అప్పుడు జాతీయ పతాకంపై తాత్కాలిక కమిటీ ఉంది. ఆ కమిటీకి ఎవరు అధ్యక్షులు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ప్రస్తుతం మనకి భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు ఉన్నవి. ప్రాథమిక విధులు జాతీయ జెండాని గౌరవించాలి అని చూపిస్తుంది అనమాట. అదేవిధంగా 1971లో ఒక చట్టం ఉంది, అది జాతీయ గౌరవానికి అవమానాల నివారణ. అంటే జాతీయ జెండాను అవమానించకూడదు మరియు రాజ్యాంగాన్ని అవమానించకూడదు, జాతీయ గీతాను అడ్డుకోకూడదు, అవమానించకూడదు. ఎవరైనా అట్లా చేస్తే 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి నిషేధం విధించబడుతుంది అన్నమాట. సో ఈయన యొక్క లెజెండరీ కాంట్రిబ్యూషన్ కోసం 2009లో తపాలా బిల్లును ఆమోదించడంతో సత్కరించినారు. అండ్ 2014లో భారతరత్న కోసం ప్రతిపాదించబడ్డారు. ఓకే, సో ఇది పింగళి వెంకయ్యకి మరియు నేషనల్ ఫ్లాగ్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. ఒకసారి చూడండి. సో ఎందుకు న్యూస్లో ఉన్నారు అని అంటే, మనకి ఇప్పుడు ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయింది కాబట్టి దానికి సంబంధించి న్యూస్లో ఉన్నారు. సో ఈయనని జెండా వెంకయ్య అని అంటున్నారు. స్వతంత్ర సమరయోధుడు మరియు జెండాని రూపొందించినటువంటి వ్యక్తి. ఓకే, సో ఇక్కడ ప్రారంభ డిజైన్ మరియు తెలుపుని సూచించినటువంటి వ్యక్తి. దాని తర్వాత ఎప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీన్ని ఆమోదించింది. తర్వాత ఈ ఇయర్స్ కూడా ఇంపార్టెంట్. సో ఇది ఆల్రెడీ వచ్చింది. సో ఈ ఇయర్స్ మీరు నార్మల్గా కూడా చదువుకుంటారు. 1906
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో మనకి స్వరాజ్ అనేటువంటి డిమాండ్ చేసినారు. 1906 సూరత్ స్ప్లిట్. సూరత్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అతివాదులు మితవాదులుగా విడిపోయినారు. 1917లో అని బిసెంట్ మరియు లోక్మాన్య తిలక్ వాళ్ళు హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభం చేయడం కూడా జరిగింది అని మీరు ఇట్లా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలు లేదా ఫ్రీడమ్ స్ట్రగుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటారు. 1931లో గాంధీ ఇర్విన్కి మధ్యలో జరిగినటువంటి ఒప్పందం లేదా సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో దీంట్లో ఈ 3 సింబల్స్, 3 రంగులు మరియు దాంట్లో ఉన్నటువంటి అశోక చక్రం దీన్ని, అండ్ ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, ఎప్పుడు తీసుకున్నారు, రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించింది, దీంట్లో తాత్కాలిక కమిటీకి ఎవరు అధ్యక్షత వహించినారు, ఇది జాతీయ జెండాను గౌరవించడం అనేది ప్రాథమిక హక్కుల, ప్రాథమిక విధియ, ఆదేశిక సూత్రమా అని కూడా అడగొచ్చు. సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇది 1971 చట్టానికి సంబంధించి, ఇది మనకి ఇండియా మరియు బంగ్లాదేశ్కి మధ్యన జరిగినటువంటి సహకార యుద్ధం విత్ పాకిస్తాన్. అంటే భారతదేశం బంగ్లాదేశ్కి మద్దతు ఇచ్చింది పాకిస్తాన్ తోటి యుద్ధం చేయడానికి. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళు స్వతంత్రాన్ని కోరుకున్నారు బంగ్లాదేశ్ వాళ్ళు. సో వాళ్ళకి స్వతంత్రం అనేది వచ్చింది అనమాట. ఎవరైనా వీటిని అవమానిస్తే, జాతీయ జెండా, రాజ్యాంగం, గీతాలాపన, సో వీటిని అవమానిస్తే 6 సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత ప్రకటించబడతారు. సో 6 సంవత్సరాలు అంటే ఇండైరెక్ట్ గా 10 సంవత్సరాలు. సపోజ్ 2025లో ఎన్నికలు జరిగినాయి, ఒక వ్యక్తిని 6 సంవత్సరాలు ఇప్పుడు మనం డిక్లేర్ చేసినాం అనుకుందాం, అంటే ఇతను 2030లో ఎన్నికల్లో పోటీ చేయలేడు. ఎప్పుడు పోటీ చేయవచ్చు అంటే 2035లోనే పోటీ చేయగలుగుతాడు. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఓకే, సో బట్ 6 సంవత్సరాలు పోటీ చేయకుండా నిషేధించబడతారు అని గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్. అండ్ ఇది మనకి న్యూస్లో ఉన్నటువంటి డిస్కషన్. ఒకటి నిర్భయ నిధి గురించి, రెండవది పోక్సో చట్టం గురించి, అండ్ మూడవది పింగళి వెంకయ్య గురించి. ఓకే, సో మళ్ళీ మనము వేరే క్లాస్లో వేరే అప్డేట్ తోటి కలుద్దాం. అంటిల్ దెన్ ప్రిపేర్ వెల్, హ్యావ్ ఎ వెరీ నైస్ టైమ్ అహెడ్. బాయ్.